హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో మీకోసం బజ్జీ తీసుకొచ్చాను. ఇందులో స్పెషల్ ఏంటి అనుకోవచ్చు. బజ్జీ స్పెషల్ కాదు, స్పెషల్ బజ్జీ చేశాను. ఎలా చేశాను, ఏం చేశాను, ఏమేమి వాడానో అవన్నీ మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ పక్క వారికి షేర్ చేయండి. అండ్ అక్కడున్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అది నాకు వినపడేంత గట్టిగా కొట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. అండ్ ప్లీజ్ 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 మీ వాల్యుబుల్ కమెంట్స్ని ఇవ్వండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. వీలైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. చీలు చేసుకొని తిందాము. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ గురించి. కానీ మామూలుగా వేసుకునే మిర్చి బజ్జీ కన్నా కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము. అదేంటి అంటే ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కోర్స్ మన హీరో మిరపకాయ బజ్జీలు. నేను ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వాటర్ అంతా పోయేంతలోపు మనం పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాము. ఓకే, బ్యాటర్ కోసం కోర్స్ శనగపిండి నేను 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్తో 1 కప్పు తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చింతపండు. నేను ఇది ఇందులో ఉన్న నార సెన్స్ అదే పీచు గింజలు అన్నీ తీసుకొని జస్ట్ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టాను. నెక్స్ట్ కొద్దిగా కారం. నేను జస్ట్ 1 టీ స్పూన్ వాడతాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినలేరు అండ్ మిర్చి బజ్జీ కూడా కారం ఉంటుంది కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇది క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండ్ చిటికెడు వాము, ఇండైజెషన్ అవ్వకుండా ఎసిడిటీ అవ్వకుండా ఉండడం కోసం వాము. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నాకు చాలా ఇష్టం, టేస్ట్ బాగుంటుందని నేను ఇది వేస్తున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్. అదేంటి అంటే టడాయ్ నువ్వులు. సో మనం ఈరోజు ఈ నువ్వుల్ని ఆ మిర్చిలో కూరబోతున్నాం అనమాట. ఎలా అనేది మనం ఫర్దర్ తెలుసుకుందాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఈ నువ్వులు ఉన్నాయి కదా, వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. మీకు వీడియోలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, అది మైక్ ప్రాబ్లం ఉండింది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ నేను పిండిలో వంట సోడా వేయడం మెన్షన్ చేయలేదు, బట్ నేను వేసుకున్నాను. సో మీరు చిటికెడు వంట సోడాని కూడా పిండిలో యాడ్ చేసుకోండి. సో ఇలా చల్లార పెట్టుకున్నాను. ఓకే, చాలా వేడిగా ఉన్నాయి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో మనం పిండిలో ఏవేవైతే వేయాలనుకున్నామో అందులో ఫస్ట్ వాటర్లో కలుపుకున్నాము. నేను ఒక టీ స్పూన్ కారం, అండ్ ఓకే సరే. నెక్స్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇందులో కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఈ వాము,
అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకున్నాము. సో ఇందులో మిక్స్ చేసుకొని మనం పిండిలో కలుపుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే పిండికి టేస్ట్ అనేది చాలా ఈవెన్గా వస్తుంది. అందుకని నెక్స్ట్ ఈ పిండి ఉంది కదా, ఈ శనగ పిండిలో ఈ కార్న్ఫ్లవర్ వేసుకున్నాము. ఇది 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను. జస్ట్ క్రిస్పీనెస్ కోసం మీరు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, మసాలాలన్నీ వేసుకుని ఆ వాటర్ కొద్దిగా వేసుకుంటూ బజ్జీల పిండిని తడుపుకోవాలి. మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసేలోపు మన నువ్వులు అయితే చల్లారుతుంటాయి. సో మనకి ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకుంటే. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. మనము మన మసాలా ఇందులోకి మిర్చిలోకి కూరడానికి మసాలా ఉంది, అది మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. సో మసాలా కంటే ముందు మనము ఈ మిర్చీలని మధ్యలోకి ఘాటు పెట్టేసుకున్నాం. అందులో వీటిని ఇలా ఘాటు పెట్టేసుకొని ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పెట్టుకోవాలి. సో నేను అన్నిటికీ గింజలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి మనం వీటిలోకి కూరడానికి మసాలా రెడీ చేసుకున్నాం. నానబెట్టి పెట్టుకున్న చింతపండు, సాల్ట్ మన రుచికి సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము పిండిలో వేసుకున్నాం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటిని మనం మెత్తటి పేస్ట్ కింద నూరుకుందాం. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా. సో ఇప్పుడు ఈ మసాలాని ఈ మిర్చిలో కూరుకుందాం. ఇలా స్టఫ్ చేసుకోవాలి.
ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలానే స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం బజ్జీలు వేసేద్దాం. అదేంటో నేను ఈ వీడియో చేసేటప్పుడు నాతో చాలా మిస్టేక్స్ అయ్యాయి. అందులో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఏంటి అంటే నేను కెమెరాని పెట్టినప్పుడు సరిగ్గా పెట్టలేదు, నేను చూసుకోలేదు. వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను, అది కరెక్ట్గా వస్తుంది అనుకున్నాను. బట్ వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను చూసుకున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అంటే మన మిర్చి కంప్లీట్గా డిప్ అవుతుంది, అందులో మిర్చికి మొత్తము ఈ పిండి అంటుకుంటుంది. ఓకే, అందుకోసము ఇది మీ ఇష్టం. ఈ టిప్పు బాగుంటే ఫాలో చేయండి. సో మన ఆయిల్ కూడా హీట్ అయ్యింది. సో మనం ఇంకా లేట్ చేయకుండా మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అండ్ ఒక సైడ్ ఖచ్చితంగా పిండి అంటకూడదు. నేను కొద్దిగా టమాటో కెచప్తో గార్నిష్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా ఆనియన్స్, అండ్ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ నల్ల ఉప్పు, ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా నేను ఆగలేను, ఐఎమ్ ట్రయింగ్ ఇట్. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మీకు ఆ క్రంచ్ వినిపిస్తుంది అనుకుంటా. బయట నుంచి క్రంచిగా, లోపల నుంచి సాఫ్ట్ అండ్ నువ్వుల పేస్ట్ తగులుతూ యమ్మీగా ఉంది. మళ్ళీ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.